తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా పొదిలిపట్నంలోని వైష్ణవాలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే నగర సంకీర్తన కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమై స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు, అర్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి తాగునీరు, ప్రసాదం తదితర సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పండితుడు మల్లికార్జున స్వామి మాట్లాడుతూ హిందూ పండుగలకు తొలి ఏకాదశి శుభారంభంగా భావిస్తారని, ఈ రోజు నుంచి క్షీరసాగరంలో ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయని వివరించారు. చతుర్మాస్యానికి ఇది ఆరంభమని, ఈ కాలంలో భగవన్ నామస్మరణ, పూజలు, దాన ధర్మాలు విశేష ఫలితాలనిస్తాయని తెలిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితాం శ్రీమన్నారాయణం వందే తీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఎంతో విశేషమైనది ఏకాదశి అయితే దానిలో తొలి ఏకాదశి ఇంకా విశిష్టమైనది. ప్రతి నెలకి 2 ఏకాదశులుగా వస్తూ ఉంటాయి. అలాంటి ఏకాదశిలో ఈ రోజుని తొలి ఏకాదశి పర్వదినం అంటారు. ఈ ఏకాదశి రోజున స్వామి శయనాగారంలోకి వెళ్తారు. ఆ వ్యూహ కడలిలో ఉన్నటువంటి పరమాత్మ పాల్కడలిలో ఉండి వ్యూహాలను ఎలా రచించాలి, మనందరినీ ఎలా రక్షణ చెయ్యాలి అని స్వామి ఆలోచన చేస్తూ ఉండేటువంటిదే ఈ తొలి ఏకాదశి పర్వదినం. అలాగే మన పృథులాగిరి పొదిలిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి భక్త సంగ్రమం అందరూ కూడా ప్రతి ఏకాదశికి కూడా నామ సంకీర్తనతో నగరోత్సవం, రామనామాన్ని స్మరణ చేస్తూ మన గ్రామాన్ని, మన పట్టణాలన్నిటినీ మనము రామనామ తారకంగా మనము పాడుతూ ఆ గానాన్ని స్మరణ చేస్తూ అందరితో సామూహికంగా చేస్తే ఆ ఫలితం విశేషంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి కార్యక్రమమే రామనామాన్ని మనము స్మరణ చేస్తూ నగరోత్సవ కార్యక్రమంగా మన పెద్దలు, మునులు, ఋషులు చూపించినటువంటి మార్గంలో ప్రతి ఏకాదశికి అంటే 15 రోజులకు ఒకసారి మనము మన దేహాలని శుభ్రం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మనం ఆ రోజు హరివాసముగా ఏకాదశి ఉపవాసంగా ఉంటే మన దేహాలన్నీ కూడా శుభ్రపడతాయని మనకు పెద్దలు చెప్పినట్లుగా, అలాగే మన సైన్స్ కూడా అదే చెబుతుంది. ప్రతి 15 రోజులకి మన దేహానికి ఆహారాన్ని అందించకుండా పస్తు అంటారు కదా, దానిని ఉపవాసము అంటారు, దానినే హరివాసము అని కూడా అంటారు. అలా భగవంతుడికి దగ్గర చేసేటువంటి రోజే ఈ ఏకాదశి. మళ్ళీ ఇలాంటి ఏకాదశి రోజున మనం లోపలికి ఆహారాన్ని పంపించకుండా లోపల ఉన్నటువంటి వైశ్యానరుడైనటువంటి 4వ రూపమైనటువంటి పరమాత్మను గుర్తు ఎరిగి మనము ఉపవాసము చేయగలిగితే మన దేహాలలో ఉన్నటువంటి దీర్ఘకాలిక రుగ్మతలు కూడా ఇవన్నీ కూడా పటాపంచలవుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి విశేషమైనటువంటి ఈ ఏకాదశి రోజున ఉపవసించాలి, ఉపవాసంగా ఉండాలి. అలాగే భగవంతుడికి ఉపవాసమే కేవలం చేసేసారు, ఏదో పెద్దలు చెప్పేశారు గుళ్ళో ఈరోజు ఉపవాసం ఉండాలంట అనేటువంటి బలవంతంగా కాకుండా భగవంతుడి మీద ప్రీతితో భగవంతుణ్ణి స్మరణ చేస్తూ హరివాసముగా హరికి దగ్గర చేసేటువంటి రోజే ఏకాదశి పర్వదినం అంటారు. ఇలాంటి ఏకాదశి రోజున మనమందరము గోష్ఠిగా సామూహికంగా ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయమైనటువంటి ఫలితాలను ఇస్తుందని మనకు పెద్దలు చెబుతుంటారు. అలాంటి కార్యక్రమమే ఈ ఏకాదశికి రామనామ సంకీర్తనతో నగరోత్సవం. ప్రతి 15 రోజులకి మన పృథులాపురి పొదిలి గ్రామంలో, పొదిలి పట్టణంలో మనము పొద్దునే 6 గంటలకు స్థానిక శివాలయం నుంచి ఈ కార్యక్రమం మొదలై చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్, దర్శి రోడ్డు మీదుగా మన స్థానిక వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకొని ఇక్కడ పూర్ణాహుతిగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అందరికీ ఈ రోజున మరొక మారు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ హరివాసరంగా ఈ రోజుని హరికి దగ్గరగా మనందరినీ చేర్చేటువంటి రోజుగా భావన చేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరం ఆస్వాదిద్దాం.
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సీతారామ లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్ర భగవాన్ కి మా తల్లి సీతమ్మకు హనుమ స్వామికి ఆజుకి ఆనంద్ కి